నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమరావతి కోసం రెండో దశ భూ సమీకరణ ఆసక్తి ఉన్న రైతుల నుంచి తీసుకునేలా ప్రభుత్వం కసరత్తు. విజయవాడలో ట్రాఫిక్ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు. 350 కోట్లతో రోడ్లు విస్తరించేలా ప్రణాళికలు. అంబేద్కర్ కలలు కన్న సమాజాన్ని సాధిద్దామన్న సీఎం. దళిత అభ్యుదయానికి పునరంకితమవుదామని పిలుపు. బాపట్లలో ఈదురుగాలుల వాన బీభత్సం. పలుచోట్ల పిడుగులు పడి తీవ్ర నష్టం. భారత అమ్ముల పొదిలోకి క్షిపణు డ్రోన్లు కూల్చే లేజర్ ఆయుధం. కర్నూలులో డీఈడబ్ల్యూను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖ మంత్రిగా, ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన భారతరత్న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశ సేవను స్మరించుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపటానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపటానికి అంకిత భావంతో మనందరం కృషి చేద్దామని చంద్రబాబు ట్వీట్ చేశారు. అంబేద్కర్ కలలు కన్న సమాజాన్ని సాధించుకుందామన్నారు. దళితాభ్యుదయానికి అందరం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంజలి ఘటించారు. మోదీ నేతృత్వంలో అంబేద్కర్ స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వర్గాల అభ్యున్నతికి సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారని వెల్లడించారు. కూటమి పాలనలో అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తామని పవన్ స్పష్టం చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ కృషి అమోఘమని కొనియాడారు. అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరితపించారని గుర్తు చేశారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. బాపట్లలో ఆదివారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు మెరుపులతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. పలుచోట్ల పిడుగులు పట్టడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. భీమావారిపాలెంలో ఓ ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగుపడి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. బాపట్ల రైల్వే స్టేషన్లో రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్ఎస్ పాత భవనం రిజర్వేషన్ కౌంటర్ సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఉన్న ఉపాధ్యాయుడు హరి, ఆర్పీఎఫ్ సిబ్బంది మంటల్ని గమనించి రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. వాననీరు లోపలికి ప్రవేశించడంతోనే అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. విద్యుదాఘాతంతో సర్క్యూట్లు, ఎంసీబీ బోర్డు, స్విచ్లు దగ్ధమై ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా మూలపాలెంలో కౌలు రైతుల రేగడి గడ్డ విజయ్ కుమార్ కు చెందిన వరి కుప్పపైన పిడుగుపడింది. రైతు అక్కడకు వెళ్లేలోపే ధాన్యం పూర్తిగా కాలిపోయి గింజ కూడా మిగల్లేదు. అగ్నిమాపక వాహనం వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రాజధాని అమరావతి కోసం రెండో దశ భూ సమీకరణకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా 2000 ఎకరాలే మిగులుతూ ఉండటం, ఇదే సమయంలో భూముల కోసం వివిధ సంస్థల నుంచి వినతులు పెరుగుతూ ఉండటంతో భూ సమీకరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రాజధాని సమీపంలోని గ్రామాల రైతులు భూ సమీకరణలో భూములు ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తూ ఉండటంతో ఆయా గ్రామాల నుంచి ప్రారంభించేందుకు సిఆర్డీఏ సిద్ధమవుతోంది. రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ విధానంలో భూములిచ్చేందుకు మరిన్ని గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మెజారిటీ రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో ప్రారంభించి దశల వారీగా భూ సమీకరణ చేసే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తోంది. కొన్ని గ్రామాల రైతులు పురపాలక శాఖ మంత్రి నారాయణను కలిసి తమ భూములు సమీకరణలో తీసుకోవాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. రాజధాని నిర్మాణానికి 2015లో భూ సమీకరణ ప్రారంభించినప్పుడే పెదపరిమి, హరిశ్చంద్రపురం గ్రామాల రైతుల నుంచి తమ భూములు తీసుకోవాలన్న వినతులు వచ్చాయి. కానీ అప్పట్లో ప్రభుత్వం మొదట 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో అమరావతిని నిర్మించాలని, భవిష్యత్తు అవసరాలను బట్టి తదుపరి భూ సమీకరణపై నిర్ణయం తీసుకోవాలని భావించింది.
ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా సిఆర్డీఏ వద్ద 2000 ఎకరాల భూమి మాత్రమే మిగులుతోంది. మరోవైపు రాజధానిలో భూములు కేటాయించాలని వివిధ సంస్థల నుంచి విజ్ఞప్తులు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకే సుమారు 4000 ఎకరాలు కావాలని అంచనా. ఓవైపు రాజధాని అవసరాలు పెరుగుతుండటం, మరోవైపు తమ భూములు తీసుకోవాలంటూ వివిధ గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండటంతో ప్రభుత్వం భూ సమీకరణ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. రాజధాని నిర్మాణానికి తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 28 గ్రామాల పరిధిలో 34,689 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాజధాని పనులను శరవేగంగా పట్టాలెక్కించడంతో విద్య, వైద్యం, వాణిజ్యం, వినోదం, ఆతిథ్యం తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు దేశ విదేశీ సంస్థలు ముందుకొస్తున్నాయి. 2014-19 మధ్య జరిగిన భూ కేటాయింపులను సమీక్షించి వాటిలో కొన్ని సంస్థలకు కేటాయింపులు కొనసాగిస్తున్నారు. కొత్తగా అనేక సంస్థలకు ప్రభుత్వం భూములిస్తోంది. బిట్స్, XLRI వంటి అనేక సంస్థలు రాజధానిలో భూములు కావాలని కోరుతున్నాయి. వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు, పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు భూములు కావాలి. భవిష్యత్తులో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి వంటి ప్రాంతాల్ని కలిపి మెగాసిటీగా అభివృద్ధి చేయాలన్న దీర్ఘకాలిక వ్యూహమూ ఉంది. ఇందులో భాగంగానే అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తోంది. దీంతో రాజధానిలో భూముల కోసం మరింత డిమాండ్ పెరుగుతోంది. అమరావతిని స్వయం అభివృద్ధి ప్రాజెక్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అమరావతి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరులను అక్కడి నుంచే సమకూర్చుకోవాలన్నది లక్ష్యం. దీనికి భూములు అవసరం. అమరావతి చుట్టుపక్కల పెద్దగా ప్రభుత్వ భూములు లేవు. సిఆర్డీఏ వద్ద ప్రస్తుతం 2000 ఎకరాల భూమి మాత్రమే ఉంది. ఇదే సమయంలో భూముల కోసం డిమాండ్లు పెరుగుతుండటంతో సమీకరణలో భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా రైతులు ముందుకొస్తుండటంతో ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. ఇచ్చిన అప్పును తీర్చమని అడిగిన పాపానికి వ్యాపారిని ఓ సచివాలయ ఉద్యోగి మరో ఇద్దరితో కలిసి దారుణంగా హతమార్చాడు. నిందితులు ముగ్గురిని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం పాత పట్టుసీమకు చెందిన చుక్కా రామశ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దదేవం గ్రామ సచివాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్నాడు. బెట్టింగులకు బానిసైన శ్రీనివాస్ కొవ్వూరుకు చెందిన వ్యాపారి పెండ్యాల ప్రభాకర్ రావు వద్ద గతేడాది డిసెంబర్లో 2,40,000 అప్పుగా తీసుకున్నాడు. అప్పు తీర్చాలని ప్రభాకర్ రావు పలుమార్లు ఒత్తిడి తేవడంతో అతన్ని చంపేసి బంగారం దోచుకుని వేరే రుణాలు తీర్చాలని నిర్ణయించుకున్నాడు. గత నెల 26 రాత్రి ప్రభాకర్ రావుకు ఫోన్ చేసి అప్పు తీరుస్తానని చెప్పడంతో ఆయన దొమ్మేరు అండర్ పాస్ వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి సమీప డ్రాగన్ తోటకి ప్రభాకర్ రావును తీసుకువెళ్లిన శ్రీనివాస్ కత్తితో కర్కశంగా దాడి చేసి చంపేశాడని కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. నిందితుడికి దొండపొడికి చెందిన అంకోలు జగదీష్ దుర్గాప్రసాద్, పోలవరానికి చెందిన నోమల ప్రవీణ్ కుమార్ సహకరించినట్లు వెల్లడించారు. మనకి ఈజీగా తెలిసిపోద్ది ఎవరు చేశారు, శత్రువులు ఎవరున్నారు, ఇతనికి ఏంటని. కానీ ఇతని కోసం మనం వాకప్ చేస్తే ఏ ఒక్కరు కూడా ఇతని కోసం చెడ్డగా చెప్పలేదు. ప్రభాకర్ కోసం మంచోడండి ఎవరిని అడిగినా అదే చెప్తున్నారు. అందరినీ కూడా చాలా గౌరవంగా పిలుస్తాడు. అందరితో కూడా ఏమన్నా తప్ప వేరే విధంగా మాట్లాడు. ఇట్లాంటి వాడిని ఎవరు చంపారా అని చెప్పి మనం వెరిఫై చేస్తుంటే అతనికి ఏ ఫోన్ వచ్చిందని చెప్పి చూద్దామంటే ఆ ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయారు. అది కూడా అవకాశం లేదు. ఇదంతా ఏంటంటే వేరే విధంగా వీళ్ళకి వేరే యాప్ నుంచి వాటి నుంచి మాట్లాడుకొని ఈ పని చేశారు. సరే ఏదేమైనా ఈ కేసులో ఎంతో చాయశక్తిగా వ్యవహరించారు. దీనిలో గోదావరిలో పడేసిన నేరానికి ఉపయోగించిన కత్తి, అదేవిధంగా మృతుని యొక్క ఫోను గోదావరిలో రికవర్ చేయటమైంది. చైను ఉంగరం కూడా ఏమన్ దగ్గర నుంచి చుక్కా శ్రీనివాస్ దగ్గర రామశ్రీనివాస్ దగ్గర రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరిని ముగ్గురిని రిమాండ్ పంపిస్తాం. రిమాండ్ ఉండగా పోలీస్ కస్టడీ తీసుకొని బ్యాంకులు ఏదైతే తనఖా పెట్టారో అవి కూడా స్వాధీనం చేసుకుంటాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ అన్నా లెజ్నోవా వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద లెజ్నోవాకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అన్నా లెజ్నోవా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ సిబ్బంది అన్నా లెజ్నోవాకు తిరుమలేశుడి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం అన్నా లెజ్నోవా ఆలయం ఎదుట ఉన్న అఖిలాండం వద్ద టెంకాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు.
బేడి ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని గాయత్రి నిలయం అతిథి గృహానికి వెళ్లారు. ఉదయం 10 గంటలకు తరిగొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో అన్న ప్రసాదాలు స్వీకరించనున్నారు. విజయవాడలో ట్రాఫిక్ సమస్యల నుంచి శాశ్వత పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వాహనాల రద్దీకి అనుగుణంగా ప్రధాన రహదారులను విస్తరించి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు నిర్ణయించింది. నూతన రోడ్ల నిర్మాణం, రహదారుల విస్తీర్ణానికి అవసరమైన నిధుల్ని సిఆర్డీఏకు కేటాయించేందుకు సిద్ధమైంది. విజయవాడ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 350 కోట్ల రూపాయల నిధులతో సిఆర్డీఏ త్వరలోనే 4 రోడ్ల విస్తరణ పనులను చేపట్టనుంది. ఇప్పటికే నగర శివారులోని ఎనికేపాడు శక్తి కళ్యాణ మండపం రోడ్డును 3,34,00,000 రూపాయలతో అభివృద్ధి చేసింది. ఈ నెలాఖరులోగా ఈ రోడ్డు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. మరో 4 రహదారులను సిఆర్డీఏ అభివృద్ధి చేయనుంది. మహానాడు రోడ్డును మరింత విస్తరించాలని నిర్ణయించారు. దీనిని నెడమానూరు వరకు పొడిగించి అక్కడ జాతీయ రహదారికి అనుసంధానించనున్నారు. ఇదే జరిగితే భారీ వాహనాలు రామవరపాడు మీదుగా కాకుండా మహానాడు రోడ్డు వైపు నుంచి నేరుగా నెడమానూరు వరకు వెళ్లనున్నాయి. బళ్లెంవారి వీధి వద్ద కొన్ని చోట్ల 40-50 అడుగులుగా రహదారి ఉంది. దీనిని 80 అడుగుల రోడ్డుగా విస్తరించనున్నారు. అలాగే ఈ రోడ్డును ఎనికేపాడు వరకు పొడిగించి జాతీయ రహదారికి అనుసంధానం చేయడానికి నిర్ణయించారు. దీంతో నగరంలో ట్రాఫిక్ చాలా వరకు తగ్గనుంది. ఇవాళ నేషనల్ హైవేకి ఇబ్బంది లేకుండా ఆ గన్నవరం నుంచి వచ్చేటటువంటి ప్రజలు కానివ్వండి, భారీ వాహనాలు కానివ్వండి, ఇవాళ ఆటోనగర్కి రావాలన్నా, విజయవాడకు రావాలన్నా కూడా ఈ లింక్ రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ ల్యాండ్ ఎక్విజేషన్స్లో కొన్ని భాగాల్లో మహానాడు రోడ్లో కానివ్వండి, ఆయుష్ హాస్పిటల్ కింద ఉన్నటువంటి టవర్ లైన్ రోడ్లో కానివ్వండి, ల్యాండ్ ఎక్విజేషన్స్లో పోయేటటువంటి రైతులకు కానివ్వండి, లేదా ప్లాట్స్ యజమానులకు కూడా బాండ్స్ రూపంలో వాళ్ళందరూ కూడా 1:4 బాండ్స్ రూపంలో వాళ్ళకి అమౌంట్స్ ఇచ్చి ఈ రోడ్లన్నింటినీ కూడా త్వరితగతిన అభివృద్ధి చెందే విధంగా విజయవాడకు ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికని రహదారుల విస్తీర్ణం పేరు మీద చేపడతా ఉన్నారు. ఇది విజయవాడ ప్రజలందరూ కూడా ఈ యొక్క పనుల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయుష్ ఆసుపత్రి దగ్గర హైటెన్షన్ లైన్ల కింద అభివృద్ధి చేసిన రోడ్డును నెడమానూరు వరకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు. హైటెన్షన్ తీగల కిందుగా ఈ రోడ్డును కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. ఈ రోడ్డుకు భారీగా వ్యయమవుతుందని సిఆర్డీఏ అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఎనికేపాడు తాడిగడప రోడ్డును నేరుగా నెడమానూరుకు అనుసంధానం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ రోడ్డును నెడమానూరుకు అనుసంధానం చేయడం ద్వారా NH-16 కు కనెక్టివిటీని కల్పిస్తారు. నూతన రహదారుల నిర్మాణం, రోడ్ల విస్తరణ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడకి ట్రాఫిక్ చక్కెరబంధంలో ఇరుక్కుపోయింది. ఉదయం నుంచి కానీ ఉదయం సాయంత్రం, అసలు సాయంత్రం మధ్యాహ్నం కూడా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ వల్ల ఈ రోడ్లన్నీ కంప్లీట్ అయితే ఈ ట్రాఫిక్ అని సర్ది విశాలంగా బాగుంటుందని కోరుకుంటున్నాం. విజయవాడ నగరంలో ట్రాఫిక్ బాగా ఇబ్బందిగా ఉంటుంది. స్కూల్ తీసుకెళ్లాలని, పిల్లలు తీసుకెళ్లాలని, లేకపోతే డ్యూటీలకు వెళ్ళాలని రోడ్లు సరిగా లేవు. మరి గవర్నమెంట్ వారు ఏదో 350 కోట్లతో అభివృద్ధి అని అంటారు. ఆ లింక్ రోడ్లు కానీ సరి చేస్తే మా ఆటో వాళ్ళకి అందరికీ బాగానే ఉంటుందండి. ఆ రోడ్లు వెడల్పు చేయడం చాలా మంచిదండి. అంతకుముందు కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళం. ఈరోజు అది జరుగుతుంది కాబట్టి మనకి అందరికీ మంచి జరిగినట్టే. మహానాడు డైరెక్ట్గా కనెక్టివిటీ నెడమానూరు దాకా, అట్లాగే కొత్త టవర్ లైన్ కింద ఒక రోడ్డు కొత్త కనెక్టివిటీ, అట్లాగే బస్టాండ్ దగ్గర నుంచి బళ్ళిమర వీధి దాకా ఒక కనెక్టివిటీ. ఇన్ని కనెక్టివిటీలు ఒకసారి అంటే 350 కోట్లు ఇంత త్వరితగతిన కొన్ని నెల రోజుల్లో మేము చెప్పిన తర్వాత దాని మీద ఎంత శ్రద్ధ పెట్టి మా ఎంపీ కానీ 2 ఎమ్మెల్యేలు కానీ ఎంత కృషి చేశారనేది, కూటమి ప్రభుత్వం ఎంత గొప్పదే అనేది నిదర్శనం. భారత అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం చేరనుంది. శత్రువుల క్షిపణులు, డ్రోన్లు, చిన్నపాటి అస్త్రాలను క్షణాల్లో నేలకూల్చే అద్భుత అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డిఆర్డీఓ తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ DEW-MK IIA ల్యాండ్ వర్షన్ను విజయవంతంగా పరీక్షించినట్లు సామాజిక మాధ్యమం Xలో డిఆర్డీఓ వెల్లడించింది. గాల్లో ఎగురుతున్న UAV, డ్రోన్లను నేలకూల్చడంలో DEW సఫలమైందని తెలిపింది. వాహనంలో అమర్చిన DEW-MK IIA ల్యాండ్ వర్షన్ను పరీక్ష విజయవంతమైందని, ఇది UAV డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుందని పేర్కొంది. డ్రోన్లను కోల్చడంతో పాటు నిఘా సెన్సార్లను పనిచేయకుండా చేసిందని వెల్లడించింది. లేజర్ DEW వ్యవస్థను కలిగిన దేశాల సరసన భారత్ చేరిందని డిఆర్డీఓ తెలిపింది. ఇది కేవలం ప్రారంభమేనని, ఇటువంటి అనేక సాంకేతికతలపై పనిచేస్తున్నట్లు డిఆర్డీఓ చైర్మన్ సమీర్ V. కామత్ తెలిపారు.
రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలపడానికి రాష్ట్రపతి గవర్నర్లకు సుప్రీంకోర్టు 3 నెలల గడువు విధించడంపై కేంద్ర ప్రభుత్వం సమీక్షను కోరే అవకాశం ఉంది. గవర్నర్ పంపిన బిల్లుల్ని రాష్ట్రపతి ఎటూ తేల్చకపోతే అప్పుడు రాష్ట్రాలు నేరుగా తమను ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు చెప్పడంపై సమీక్షను కోరవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రివ్యూ పిటిషన్ను ఏ ప్రాతిపదికపై దాఖలు చేయాలి అనే దానిపై ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు సమాలోచనలు చేస్తున్నాయని తెలిపాయి. ఈ నెల 8న తీర్పు వెలువరించిన జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనానికే ప్రభుత్వం తన వాదనలు వినిపించాల్సి ఉంది. ఈ తీర్పు తర్వాత తమిళనాడు ప్రభుత్వం 10 పెండింగ్ బిల్లుల్ని చట్టాలుగా ప్రకటించాయి. వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ తమిళగ వెట్రి కళగం టీవీకే అధినేత విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా పలు పార్టీలతో పాటు అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. దాదాపు డజనుకు పైగా పిటిషన్లపై ఈ నెల 16న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. ఇవే కాకుండా మరికొన్ని కూడా త్రిసభ్య ధర్మాసనం ముందు లిస్టు కావాల్సి ఉంది. వాటిని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఇంకా ధర్మాసనం ముందు లిస్టు చేయాల్సి ఉంది. తొలుత ఈ నెల 15నే విచారణ చేపడతామని ధర్మాసనం వెల్లడించింది. అయితే మంగళవారం కేవియట్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను ఈ నెల 16న విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం, ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమ్మతితో వక్ఫ్ సవరణ చట్టం 2025 ఇటీవల అమల్లోకి వచ్చింది. మావోయిస్టులు ప్రతిపాదిస్తున్న శాంతి చర్చల్ని ప్రభుత్వం తిరస్కరిస్తూ ఉండటంతో నిత్యం కాల్పులతో దద్దరిల్లుతున్న మధ్య భారతంలో శాంతి కపోతం ఎగిరే సూచనలు కనిపించడం లేదు. దీనిపై అధికారిక ప్రకటన చేయకపోగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్చల వల్ల కలిగే లాభ నష్టాలను బేరీజ్ వేసుకున్న ఛత్తీస్గఢ్ సర్కార్, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ప్రతిపాదనను ఆమోదించవద్దని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004లో మావోయిస్టులతో జరిపిన శాంతి చర్చలు, తదనంతర పరిణామాలను అధ్యయనం చేసిన 2 ప్రభుత్వాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు, లొంగిపోవడం మినహా మరో మార్గం లేదు అనే అభిప్రాయం మావోయిస్టులకు కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఉపగ్రహ నిఘా, డ్రోన్ల సాయంతో కాలు కదిపితే భద్రతా బలగాలు పట్టేస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే మావోయిస్టులు శాంతి చర్చలకు సంసిద్ధత ప్రకటించారని కేంద్రం భావిస్తోంది. మావోయిస్టుల ప్రకటనపై సమీక్షించుకున్న కేంద్ర ఉన్నతాధికారులు 2004లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం మావోయిస్టులతో జరిపిన చర్చలకు నేతృత్వం వహించిన అధికారులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. చర్చల పేరుతో కార్యకలాపాలు నిలిపివేస్తే మిగిలిన మావోయిస్టులు తలో దిక్కుకు వెళ్లిపోయి అదను దొరికిన తర్వాత మళ్లీ బలం పుంజుకునే అవకాశం ఉందని భావిస్తోంది. అందుకే చర్చల ప్రసక్తే లేదని, లొంగిపోవడం ఒక్కటే మావోయిస్టుల ముందున్న మార్గమని సర్కార్ స్థిర నిశ్చయంతో ఉంది. ఎత్తు తక్కువగా ఉండటం ఓ మేకకు బాగా కలిసొచ్చింది. అదే ఆ మేకను గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వరకు తీసుకువెళ్లింది. ఓ విదేశీయుడు ఇచ్చిన సలహాతో మేక యజమాని చేసిన ప్రయత్నం దానికి ఆ గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ మేక పేరు కరుంబి. కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన పీటర్ అనే వ్యక్తి పెంచుతున్న మేకల్లో ఒకటి. మిగతా మేకల కంటే ఎత్తు తక్కువగా ఉండటం దీనికి బాగా కలిసొచ్చింది. ఇటీవల ఈ మేకల ఫామ్ కు వచ్చిన ఓ విదేశీయుడు దీన్ని చూశాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలో ఈ మేకకు ఖచ్చితంగా చోటు దక్కే అవకాశం ఉందని యజమాని కుమారుడికి చెప్పాడు. అప్పటిదాకా ఈ విషయం తెలియని అతడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. వెంటనే తన తండ్రి పీటర్ కు ఈ విషయం చెప్పి అంతర్జాలంలో శోధించాడు. ప్రపంచంలో బతికున్న మేకలలో అతి తక్కువ ఎత్తు ఉన్న మేక 2.19 అడుగులు ఉన్నట్టు గుర్తించారు. ఈ మేక ఎత్తు కేవలం 1.4 అడుగులు మాత్రమే ఉండటంతో వెంటనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కు దరఖాస్తు చేశారు. పశుసంవర్ధక శాఖకు చెందిన వైద్యుడి నేతృత్వంలోని బృందం మేక వయస్సు, జాతి, కొలతలను సేకరించి పంపింది. అనంతరం 21 రోజుల్లో రికార్డ్, అందుకు సంబంధించిన ధ్రువపత్రం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ నుంచి అందినట్టు యజమాని తెలిపారు. ఈ మేక కెనడియన్ పిగ్మీ జాతికి చెందింది. ఇటీవల ఈ మేక 3వ పిల్లకు జన్మనిచ్చింది. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మేక మరో బుజ్జి మేకకు జన్మనిచ్చిన రికార్డు కూడా కరుంబి తన పేరిట లిఖించుకుంది. యజమాని పీటర్ 15 ఏళ్ల క్రితం కెనడియన్ పిగ్మీ జాతికి చెందిన 2 ఆడ, 1 మగ మేకలను కొన్నారు. ప్రస్తుతం అవి పెరిగి 28కి చేరుకున్నాయి.